Welcome to Etish Bulletin. I am Dr. Samram, Etish Center, Vijayawada. I am Pramila, Etish Center, Vijayawada. ముఖ్యాంశాలు. దేవుడు అబద్ధం. దైవభావాన్ని వీడితేనే వ్యక్తి అభివృద్ధి, సమాజాభివృద్ధి. ప్రముఖ నాస్తికులు గోరా. నాస్తికత్వానికి సంఘ సంస్కరణకు, నాస్తికత్వానికి మానవత్వానికి ఎంతో సంబంధం ఉంది. నాస్తికత్వం హేతువాదంతోనే నిజమైన ప్రగతి. నాస్తికుడు విద్యావేత్త గోపాల్ గణేష్ ఆగర్కర్. శనిగ్రహం అన్ని అనర్థాలకి మూలమా? డాక్టర్ సమరం. హింసకు ప్రతిహింస సమస్యకు పరిష్కారం కాదు, మూల సమస్యల్ని పరిష్కరించాలి. నక్సల్స్ ఏరివేతతో గిరిజనులు సంతోషంగా మారరు. నాస్తిక కేంద్రం. మానవత్వం వర్ధిల్లడం నాస్తిక చైతన్యంతోనని సాధికారంగా చాటి చెబుతున్న సమరం ఛానల్స్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేవుడు అబద్ధం, దైవభావాన్ని వీడితేనే వ్యక్తి అభివృద్ధి, సమాజాభివృద్ధి అని ప్రముఖ నాస్తికులు గోరా గారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, దేవుడు అబద్ధం, అందులో సందేహం లేదు. ఆది మానవుడు, అతనికి ఏం తెలియదు, అతనికి విషయాలు తెలియవు. ఇప్పుడు మనం చాలా సైన్స్ డెవలప్ అయింది, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఆలోచిస్తున్నాం. ఆది మానవుడు అలా డెవలప్ అవుతూ తెలివితేటలు పెంచుకుంటూ వచ్చాడు, అనుభవంలోంచి వాటిలో పెంచుకొచ్చాడు. అప్పుడు అతను తెలియనంత భయం కలిగించేది. తుఫాన్లు వచ్చేవి, వరదలు వచ్చేవి, పిడుగులు పడేవి, లేకపోతే పెద్ద పెద్ద వ్యాధులు, అంటువ్యాధులు వచ్చేవి. ఏంటివి నేను ఉన్నటువంటి ఇలా అయిపోతానండి. నిన్నటిదాకా బాగుంది కదా, ఇప్పుడేంటి ఎంత వరద, ఎంత తుఫాను, ఈ పిడుగులేంటి, ఈ అడవులు మండిపోవడం ఏమిటి, ఫారెస్ట్ ఫైర్ మాట ఏమిటివన్నీ నేను. ఏదో ఉంది ఒక శక్తి, ఆ శక్తి మన మీద ఆధిపత్యం చెలాయిస్తోంది అనుకున్నాడు. ఏదో ఉంది, అదేదో శక్తి. అక్కడి నుంచి ప్రతి మనిషిలో రెండు భావాలు ఉంటాయి. ధైర్యంగా ముందడుగు వేయడం, లేదా లొంగుబాటు. రెండు ఉంటాయి మనిషి, ప్రతి మనిషిలో. ఇప్పటికీ మనం ప్రతి మనిషిలో ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కోవడం, లేదా నమస్కారం పెట్టి లొంగిపోవడం, రక్షించు రక్షించు వేడుకోవడం. ఏమిటి ఆది మానవుడికి ప్రతిదీ ఒక రకమైన భయాన్ని కలిగించేది. భయం అంటే భయం వచ్చిందండి, తను రక్షించుకోవాలి. తను రక్షించుకోవాలి కనుక ఏదో శక్తి ఉంది, అది ఏమిటో తెలియదు. ఆ శక్తి తనకు మించిన శక్తి, మనిషికి మించిన శక్తి. అంచేత నన్ను రక్షించు నన్ను రక్షించు అని ఆ శక్తి చివరికి దానికి పేరు పెట్టాడు, దేవుడు అని. తనకంటే మించిన శక్తి ఒకటి, ఆ శక్తే దేవుడు అనుకున్నాడు. తనకు మించిన శక్తిని దేవుడు అనుకున్నాడు. ఇక లోకం పరలోకం ఇవన్నీ ఇక మరణాలు వస్తే నువ్వు చచ్చిపోతే పుట్టడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, ఇవన్నీ ఆలోచించక తర్వాత ఇంకా నరకం, స్వర్గం, ఇవన్నీ పునర్జన్మ ఇవన్నీ తర్వాత వచ్చాయి. ముందు మాత్రం ఒక శక్తి ఏదో మనిషికి మించింది ఉంది, దానికి దేవుడు అని పేరు పెట్టాడు. కానీ మనం చెప్పుకున్నాం కదా, మనిషిలో రెండు ప్రవృత్తులు ఉంటాయి. ఒకటి ధైర్యం ఎదిరిన శక్తి, ఇంకోటి లొంగుబాటు, ప్రార్థించడం, రక్షించడం. అంచేత ఆది మానవుడు తను దాసోహం అయిపోయి, నీకేం కళ్ళు నేను చేస్తా, నన్ను ఏం చోటు చేస్తా, నన్ను మాత్రం బతకని అనుకున్నాడు. దానికి ఏదో రాయి రప్పేశాడు, ఆ దేవుడిని పేరుకున్నాడు, దానికి నమస్కారం పెట్టాడు, ఇలా చేశాడంట. ఆ శక్తికి అదేంటో తెలియదు, తను మించే శక్తిని ఏదో అతి శక్తి, దాని దేవుడు, నువ్వు రక్షించు అని నమస్కారం అంటే లొంగుబాటు. ఆ లొంగుబాటులోంచే ఆస్తికత్వం వచ్చింది, నిదానంగా బానిస ప్రవృత్తి వచ్చింది. నాస్తికత్వం ఏంటి? తిరుగుబాటు, చైతన్యం, తన శక్తి మీద నమ్మకం, నేను ఎదుర్కోగలను, నేను లొంగను,
నేనేమైనా సరే దీన్ని ఎదుర్కొంటాను అనుకునే నాస్తిక స్వేచ్ఛగా నేను అలా చేస్తాను, చూస్తాను, ఏం చేయలేను చూస్తాను, నేను సాధిస్తాను, ఎదుర్కొంటాను అనుకునే నాస్తిక ప్రవృత్తి. నేనేం చేయలేను, నేను అల్పుణ్ణి అని. అంచేత బానిస ప్రవృత్తి ఆస్తికత్వం, స్వేచ్ఛా ప్రవృత్తి నాస్తికత్వం. బానిస ప్రవృత్తిలో మనిషి తన్ని శక్తిహీనుడు అనుకుంటాడు, శక్తిహీనుడు, అల్పుణ్ణి, నేనేమి చేయలేను, నిస్సహాయుడు అనుకుంటాడు. బానిస ప్రవృత్తి ఆస్తికత్వం అలా. తర్వాత నాస్తిక ప్రవృత్తిలో నేను ఎదుర్కొంటాను, నేను ఏం చేసి చూస్తా, నన్ను ఏం చేస్తా చూస్తా, నేను ఎందుకు అటాక్ చేయలేను చూస్తా, ఎందుకు సాధించలేని చూస్తా, ఎందుకు రక్షించలేని చూస్తా అనేది నాస్తిక. ఆ చైతన్యం స్వేచ్ఛగా నేను చేయగలని స్వేచ్ఛగా ముందుడు వేయడం నాస్తికత్వం, లొంగుబడతనం ఆస్తికత్వం. అంతే సింపుల్గా. ఇంక దాంట్లో దేవుళ్ళ నమ్మకంతో నిదాన చివరికి వీడు అలా ఉండే అంచేత ఆది మానవుని యొక్క నాగరికతలోంచి ఆస్తికత్వం వచ్చింది. ఆది మానవుని నాగరికతలోంచి దేవుడు వచ్చాడు. ఆది మానవ నాగరికతలోంచి మతం వచ్చింది. ఆ మతం వచ్చి అక్కడి నుంచి ప్రతిదిగా ఇంకా మతం వచ్చి రకరకాల సిద్ధాంతాలు సృష్టించేసింది మతం. అబ్బొచ్చు ఎంత పరిణామం చాలా కొన్ని వేల లక్షల సంవత్సరాల పాటు జరిగేది. ఆ పరిణామ దశలో మతం రావడం, దాంట్లో అతిశక్తిని అనుకోవడం, స్వర్గాలు నరకాలను అనడం, దేవుళ్ళు దేవతలు రావడం, దేవుడు నువ్వు లొంగిబాటు ఉంటేనే, వినయంగా ఉంటేనే దేవుడు రక్షిస్తాడని వాడు కూడబెరకడం, ఇలాంటివన్నీ వచ్చే ఆస్తికత్వంలో. ప్రార్థనలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ నమ్మకాలన్నీ పనికిరాని నమ్మకాలన్నీ ఆస్తికత్వం. మెయిన్గా కారణం ఏంటి? ఒక శక్తికి లొంగుబాటు, స్వేచ్ఛ లేదు నాకు, నేను ఎదిరించలేను, నేను నిస్సహాయుణ్ణి, నేను నిమిత్తమాతుణ్ణి, నీ చేసేది ఏం లేదు. కానీ నాగరికత ఎలా అభివృద్ధి చెందింది? నాస్తిక చైతన్యంతో. నేను చేయగలను, నేను సాధించగలను, ఏం లేదు అది ఎంత, నేను భయపడను, నేను లొంగను, ఎలా సాధించలేని చూస్తాను అని క్రియేటివిటీతో, సృజనాత్మకతో ముందుకెళ్ళేది నాస్తిక. అంతే. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అన్నాం కాదు అసలు. ఘోరగా చెప్పినట్టు ఆస్తికత్వం, నాస్తికత్వం. ఆస్తికత్వం అంటే బానిసత్వం, లొంగుబాటు, వేడుకోలు, ప్రార్థన. మానవ శక్తి చాలా తక్కువ, నిమిత్తమాతుడు మానవుడు కాదు. నేను స్వేచ్ఛగా ఆలోచిస్తాను, నేను దేనికి లొంగాల్సిన లేదు. సృజనాత్మక అనేది నాస్తికత్వం. దేవుళ్ళో ఎప్పుడైతే నమ్మడం మొదలెట్టాడో, అతిశక్తి నమ్మకం పెట్టాడో, మనిషిలో సృజనాత్మకత పోయింది, లేదు. ఈ అభివృద్ధి అంతా ఎలా వచ్చింది? నాగరికత అంతా అభివృద్ధి ఎలా వచ్చింది? నాస్తిక చైతన్యంలో వచ్చింది. నాస్తిక చైతన్యం. ఆ నాస్తిక చైతన్యం ప్రతిదినం రకరకాల మన నాగరికత పరిణామ దశలు తీసుకున్నట్లయితే ఎన్ని రకాలంటి మైలురాళ్ళు మనం దాటుకుంటూ వచ్చామో అర్థమవుతుంది. ఈరోజు ఇలా ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు వాళ్ళు దేవుళ్ళ నమ్మడం లేదు. అనేది ఆ దేశాల్లో 80%, 90%, మోర్ దెన్ 50% దేవుడు నమ్మ దేశాలు అనేకం ఉన్నాయి. దేవుళ్ళ నమ్మట్లే వాళ్ళు. వీ డోంట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ గాడ్ అంటున్నారు వాళ్ళు. వాళ్ళ అభిరుచింది. అయితే ఇంకా కొంతమందిలో నా దేవుళ్ళో నమ్మకపోయినా వాళ్ళల్లో పరిస్థితులు, మనం ఏం చేయగలం? పరిస్థితుల్లో వస్తే పరిస్థితులకి మన దాసం కావాల్సిందే. పరిస్థితులకి దాసం అయిపోవడం, లేతే ఒక రాజకీయాలు ఎందుకు రాజరికాలు అంతకాలం ఎందుకు పాలించాయి? మతాలు ఎందుకు అంతకాలం పాలించాయి? మనం ఏం చేయగలం? అది మత సామ్రాజ్యం.
మతాధిపతి వాడు చెప్పిన వినాల్సిందే, పోపు చెప్పిన వినాల్సిందే, ఆ మత గురువు చెప్పినట్టు వినాల్సిందే. మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం. ఈ ఆచార సంప్రదాయాలు గుడ్డిగా నమ్మాల్సిందే. నీకు ఇష్టం లేకపోయినా అప్పుడు నువ్వు బతుకుతావు, లేదు అని దేవుణ్ణి నమ్మకపోయినా సరే మతాన్ని నమ్మడం, లేదా రాజులు నమ్మడం, అంటే అక్కడ కూడా మనుషులు ఏముంది? దాసోహం. కానీ నాస్తిక చైతన్యం వాళ్ళు చేశారు, ఈ మతాలు మనిషిని అణిచివేస్తున్నాయి, అజ్ఞానాలు ఉంచుతున్నాయి, పనికిరాని ఛాందస భావాలని ఆచారాలని పెట్టి మనిషిని పనికి రాకుండా చేస్తాను. నో, మనిషికి చైతన్యం స్వేచ్ఛనిచ్చేది, మనిషి ఆలోచించేది, మనిషికి ధైర్యంగా ఉండేది, మనిషి నిర్ణయాలు తీసుకునేది, అలా దాన్ని మనం పెంచాలి అని చెప్పి నాస్తిక చైతన్యంతో ముందుకెళ్ళారు. వాళ్ళ వల్లే ముందుకెళ్ళింది, వాళ్ళ వల్ల సమాజం ముందుకెళ్ళింది. అంచేత మతాధిపత్యం ఒకనప్పుడు మతాలు రాజ్యాలేరే, రాజులున్నా రాజును కూడా మతం శాసించేది, ఇలా చేయాలి. తర్వాత మతాధిపత్యం ఏంది? రాజులు చక్రవర్తులు వచ్చారు, బాగా పాలించారు. అక్కడ రాజు తెలుసుకుంటే దెబ్బలు కొలవ అన్నట్లుగా వాడు ఇష్టం చెప్పాలి పెట్టారు. అక్కడ కూడా మనిషి అణిగిమణిగి ఉన్నాడు. ఎందుకని మణిగి ఉన్నాడు? అమ్మో, రాజుని మనం ఎదిరించడమే, ఇంకేముందా, ప్రాణాలు తీసేస్తాడు. కానీ నాస్తిక చైతన్యం ఉన్నవాళ్ళు, ఆస్తిక చైతన్యం వాళ్ళు పడున్నారు. నాస్తిక చైతన్యం రాజులు రాజరికాలు పోయంటే ఇక్కడ తుడిచిపెట్టిపోయాయి రాజులు రాజరికాలు. ఇప్పటికీ మనం చూస్తున్నాం కొన్ని కంట్రీస్ మతం ఇప్పటికీ అక్కడున్న ప్రజల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పటికీ మతం కంట్రోల్ చేస్తుంది. ఇష్టం లేకపోయినా మనసును చంపుకొని అలాగ పడుంటున్నారు వాళ్ళు. ఒక పక్క ప్రపంచం పరుగులు తీస్తోంది ఆధునిక వైపు. కొంతమంది ఇప్పటికీ మతం దాంట్లో, ఆ మత భయంలో, మతం గుప్పిట్లో బందీలై ఉన్నారు. ఏమవుతుందో చంపేస్తాడు, నరికేస్తాడు, ఏం చేసేస్తాడు, ఆ మతం ఏం చేస్తాడు, మతాధిపతులు ఏం చేసేస్తారు. ఎప్పటికీ ఆ రకమైన మనస్తత్వం ఉంది, ఎప్పటికీ ఉంది. అదేంటి? ఆస్తిక ప్రవృత్తి. అక్కడ దేవుడు కాదు, దేవుడి కంటే ముఖ్యంగానే మతం 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 అక్కడ మన ఆధిపత్యం. దేవుని పక్క పెడతారు కావచ్చు, మతాధిపత్యం, మత నమ్మికలు, మత సాంప్రదాయాలు, వీటిని ఫాలో అవ్వాల్సిందే. మత సాంప్రదాయాలు ఫాలో అవ్వాల్సిందే. మేము వీళ్ళు ఉండాలి, నువ్వు అలా ఉండాలి అంటే అలాగే చేయాల్సిందే మతం చెప్పింది కనుక. అదేంటి? ఆస్తిక భావజాలం. నాస్తిక భావజాలం నథింగ్ డూయింగ్. నేను ఒప్పుకొని అర్థం పరచలేనండి, నేను ఒప్పుకోలేను. ఇది అర్థం అర్థమైంది. స్వేచ్ఛ లేకుండా మనిషిని అణిచివేయడం జరుగుతోంది. ఈ అణిచివేతను ఒప్పుకోను అనేది నాస్తికత్వం. తిరుగుబాటు చేయడం తిరుగుబాటు దేనికోసం? స్వేచ్ఛ కోసం, సమానత కోసం, సంతోషం కోసం. అక్కడ సంతోషం ఉందా? ఒక బాని సంతోషం ఉండగలరా? వాడు మనసును చంపుకుని పడుంటున్నాడు వాడు. అందుకోసం ఘోరాగా చెప్పారు, బానిస ప్రవృత్తి ఆస్తికత్వం, స్వేచ్ఛ ప్రవృత్తి నాస్తికత్వం. ఒక్క దేవుడు ఏంటంటే సరిపడాలి. దేవుడు అనేది ఒక అతి శక్తి భావన, ఒక ఏదో శక్తి ఉంది అని ఒక భావం. ఆ భావం రకరకాలుగా వచ్చింది. ముందు దేవుడు అన్నారు, నిదానంగా హేతువాదం భావజాలం వచ్చేటికల్లా కొంతమంది నిదానంగా దేవుడిని పక్కన పెట్టారు. కానీ అంత దైవభావన పక్కన పెట్టినప్పుడు కూడా వాళ్ళల్లో మతాధిపత్యానికి లొంగిపోవడం, పరిస్థితులకు లొంగిపోవడం, కొన్ని రాజులు లొంగిపోవడం, రాజరికాలు లొంగిపోవడం, వీటికి లొంగిపోవడం అనేది జరుగుతొచ్చింది. పనికిరాదు నాకు గారు. నువ్వు స్వేచ్ఛగా ఆలోచించు, సమార్థంగా ఆలోచించు, మానవతంగా ఆలోచించు. నాస్తికత్వం అంటే స్వేచ్ఛ, నాస్తికత్వం అంటే సమానత్వం, నాస్తికత్వం అంటే మానవత్వం, నాస్తికత్వం అంటే వ్యక్తికి విలువ, గౌరవం. అది నాస్తికత్వం అంటే.
ఆస్తికత్వం ఏంటి? మనిషి బానిసగా ఉండడం, గౌరవం లేకుండా ఉండడం, స్వేచ్ఛ లేకుండా ఉండడం, అణిగిబడిగా ఉండడం, ఇష్టలైపోయిన పడి ఉండడం, అది ఆస్తికత్వం. అలా పడుంటే మనిషికి హ్యాపీనెస్ ఉంటుందా? ఉండదు మనిషికి. వాడు సంతోషంగా ఉండే మనిషి ఎవడైనా ఎక్కడైనా సరే స్వేచ్ఛగా. అందుకని ప్రజాస్వామికాన్ని రుచి చూసిన తర్వాత ఎవడన్నా నీ ఒక మతపరమైన ఇది పెట్టినా నియంతృత్వం తీసుకొచ్చినా సరే ఆ నియంత్రణ ఎంతో కాలం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఒకసారి ప్రజాస్వామికాన్ని రుచి చూస్తే ఎవడన్నా నియంతృత్వాన్ని పెడితే ఇందిరాగాంధీ తను ఎమర్జెన్సీ పెట్టింది. ముచ్చగలిగిందా? ఎదురు తెలుసు దెబ్బతో మామూలు ప్రదేశంకి రాసి వచ్చింది. అలాగే ఎక్కడ ప్రపంచ చరిత్ర ఎక్కడ సరే ప్రజలు ఒకసారి ప్రజాస్వామ్య రుచి చూసిన తర్వాత మతాధిపత్యాన్ని కానీ లేదా ఒక డిక్టేటర్ పాలన కానీ ఒక నియంతృత్వాన్ని కానీ ఒక రాజరికాన్ని కానీ ఎక్కడ ఏ చోట కూడా దాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటి? మనిషిలో నాస్తిక చైతన్యం. అంటే నాస్తిక చైతన్యం మనిషిని స్వేచ్ఛా ప్రవృత్తిని తెస్తుంది, క్రియేటివిటీ తీసుకొస్తుంది, స్వేచ్ఛావేయాలు పిలిచేస్తుంది, స్వతంత్రాన్ని తీసుకొస్తుంది, సమానతను తీసుకొస్తుంది, మానవత్వాన్ని తీసుకొస్తుంది, వ్యక్తి గౌరవాన్ని తీసుకొస్తుంది, వ్యక్తి విలువను తీసుకొస్తుంది. ఆస్తికత్వం విసుగు విలువడు నిమిత్తం మాత్రం. నేనేమి చేయలేను, నేను చేతగా నేను పడి ఉంటాను, నీ బాంఛన్ అది ఆస్తికత్వం. అంటే గోరా గారు ఎంత స్పష్టం, ఏ రూపంలో బానిస ప్రవృత్తున్నా సరే, ఏ రూపంలో బానిస ప్రవృత్తున్నా సరే బానిస ప్రవృత్తి ఆస్తికత్వం. దేవుళ్ళే నాస్తికత్వం అనవసరంలా. స్వేచ్ఛగా ఉంటాను, నేను స్వేచ్ఛగా ఆలోచిస్తాను, నేను నా శక్తిని నమ్ముకుంటాను, నా శక్తితో ముందుకు వెళ్తాను అని చెప్పి నాస్తికత్వం. అందుకే కావాలి నాస్తికత్వం. సమానత్వం కోసం, మానవత్వం కోసం, స్వేచ్ఛ కోసం. స్వేచ్ఛ అంటే అనుకోవచ్చు స్వేచ్ఛగా నాకు నా స్వేచ్ఛ ఉంది, నేను చేసిన స్వేచ్ఛ అంటే ఎప్పుడైతే నాకు స్వేచ్ఛగా ఉందని నీ మీద నేను అధికారం చెలాయిస్తాను, నాకు స్వేచ్ఛ ఉంది, నేను అధికారం చెలాయించి నిన్ను అణిచివేడే ప్రయత్నం చేస్తున్నాను, నీకు స్వేచ్ఛ ఉంది కదా, నువ్వు ఊరుకో. నీకు స్వేచ్ఛ ఉండదు, కానీ నీ స్వేచ్ఛ దురహంకారానికి సంబంధించిన స్వేచ్ఛ, నీ స్వేచ్ఛ అనే స్వార్థాన్ని కోరిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అంగీకరించను, నేను ఒప్పుకోను అంటూ అణిచివేస్తుంది. అంచేత నాస్తిక చైతన్యం వస్తే అందరిలో స్వేచ్ఛాభావం వస్తుంది. ఎప్పుడైతే స్వేచ్ఛాభావం వస్తుందో ఒకడు స్వార్థపరుడు స్వేచ్ఛతో స్వార్థపరుడు అయ్యి వాడు దోపిడీ చేసినా దుర్మార్గం చేసినా రెండో వాడు చెక్ చేస్తాడు. మరి రెండో వాడు చెక్ చేయాలంటే ఏం కావాలి? సమాజంలో ఆస్తికత్వం పోవాలి. ఆస్తిక ప్రవృత్తి మనిషిని బానిస ప్రవృత్తి తీసుకొస్తుంది. నాస్తికత్వం స్వేచ్ఛాపడి చూస్తే, సమాజం తీసుకొస్తుంది, మానవత్వాన్ని తీసుకొస్తుంది, వ్యక్తి విలువ తీసుకొస్తుంది, వ్యక్తి గౌరవం తీసుకొస్తుంది. అంటే దానికోసం కావాలి. గోరా గారు ఎంత స్పష్టంగా నాస్తికత్వం అంటే స్వేచ్ఛా ప్రవృత్తి, ఆస్తికత్వం అంటే బానిస ప్రవృత్తి. ప్రభుత్వాలు కూడా ఈ రోజున ప్రజాస్వామికాలు మనవి. ప్రజాస్వామికం అంటే ప్రజల ఆధిపత్యం. ప్రజాస్వామికంలో ఎవరి ఆధిపత్యం? సీమాధిపత్యం, ఎమ్మెల్యే ఆధిపత్యం, ఎంపీల ఆధిపత్యం, గవర్నర్ల ఆధిపత్యం కాదు, ప్రజల ఆధిపత్యం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలనని ఏం చెప్పారో దాన్ని ఒక్కటే ఒక ముక్క చెప్పాలంటే ప్రజల ఆధిపత్యం. పాలనలో ప్రజల ఆధిపత్యం. కానీ ఇంకా ప్రజల్లో ఈ ఆస్తిక ప్రవృత్తిని బట్టి, దాసోహుని బట్టి వాడేదో మంత్రిని వాడు, సీఎంని వాడు మన మీద అధికారం చెలాయించాలి, మనం పడుండాలి అనుకుని వాడు ఏం చేసినా పడున్న ప్రభావం చూసావా, అది ఆస్తిక ప్రవృత్తి వల్ల పడుంటున్నారు. మనుషుల్లో ఎప్పుడైతే ఆస్తిక ప్రవృత్తి తగ్గుతుందో రాజకీయాలు కూడా నిజమైన ప్రజాస్వామికాలు అవుతాయి. ఈనాడు రాజకీయాలు నిజమైన ప్రజాస్వామికాలు కాదు, నియంత్రణతో పాలనలు అవుతున్నాయి.
ఈ రోజున రాజకీయాలు ఒకరి నియంతకు సంబంధించినవి, నియంతృత్వానికి సంబంధించినవి, బానిస ప్రవృత్తిని పెంచేవి. అంచేత ప్రజాస్వామ్యం కూడా చక్కగా వర్ధిల్లాలంటే, దాని ద్వారా అందరికీ సమాన న్యాయం కలగాలంటే, సమానత రావాలంటే, మానవత్వం వర్ధిల్లాలంటే ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం అవ్వాలి. దానికి నాస్తిక చైతన్యం కావాలి. నాస్తిక చైతన్యం, ఆ నాస్తిక చైతన్యం వచ్చినాడే అసలైన ప్రజాస్వామ్యం వస్తుంది. నువ్వేది ఆధిపత్యం, ఈ ప్రజాస్వామ్యంలో నువ్వే అధికారివి అంటే మనిషి విశృంఖల హరిస్తాను కాదు. మీకు చెప్పాను, ఒకటి స్వేచ్ఛగా హరిస్తాను, రెండు బట్టి చెక్ చేస్తాడని. నాకెంత స్వేచ్ఛ ఉంది, నీకెంత స్వేచ్ఛ ఉంది, నీకెంత స్వేచ్ఛ ఉంది, నాకెంత స్వేచ్ఛ ఉంది. కంట్రోల్ చేస్తాము. రెండు అనుకోండి, కంట్రోల్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఇష్టం చేయడానికి లేదు. నువ్వు ఉంది ఎవరి కోసం? మేము ఎన్నుకున్నాం మా కోసం. నువ్వు మా సేవకుడు, నువ్వు మా నౌకరువి, మేము యజమానులం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఆధిపత్యం, పాలనలో ప్రజల ఆధిపత్యం. అది గుర్తుంచుకోవాలి. ఎవడో ముఖ్యమంత్రి ఆధిపత్యం, ఎమ్మెల్యే గారి ఆధిపత్యం, ఎంపీ గారి ఆధిపత్యం, ఎంపీ మినిస్టర్ గారి ఆధిపత్యం కాదు, ప్రజలదే ఆధిపత్యం. అది అర్థం కాదు ప్రజలకి. నాస్తిక చైతన్యం వచ్చినప్పుడే సరైన ప్రజాస్వామ్యం ఏంటో సరిగ్గా ప్రజలకు అర్థమవుతుంది. అందుకే కాదు నాస్తిక చైతన్యం. ఎంత మేరకు నాస్తిక చైతన్యాన్ని మనం ప్రజల్లో వచ్చేట్టు చేస్తామో, ప్రజలకు ఎప్పుడైతే అరంగా సరైన విషయాన్ని తెలియజేస్తామో. కానీ స్వార్థపరులు ఆ తెలిసిండి కూడా ఆ చైతన్యం పెరగకుండా అడ్డుపడుతున్నారు. దాంతో ప్రజలు ఎదుర్కొంటున్నారు, అడ్డుపడుతున్నారు. కారణం ఏంటి? ఆస్తి భావన. నేనేం చేస్తాను? నిమిత్తం మాత్రమే. ఈ సమాజంలో ఉన్న అన్యాయాలకి, అక్రమాలకి, అసమానత్వానికి అన్నిటికీ మూల కారణం ఆస్తిక భావజాలం. ఏంటది? నేనేం చేయలేను, నేను నిస్సహాయుణ్ణి అనుకోవడం ఆస్తి. దాన్ని ఆసరా తీసుకుని స్వార్థపరమైన పాలకులు, భూస్వాములు, పెత్తందారులు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే కావాలి నాస్తిక చైతన్యం. అదే గోరా గారు చెప్పింది. అంటే గోరా గారు చెప్పారు, నాస్తికత్వం నిర్మాణాత్మకమైనది, నాస్తికత్వం స్వేచ్ఛాపూరితమైనది, నాస్తికత్వం ద్వారా మానవత్వం, నాస్తికత్వం ద్వారా స్వాతంత్ర్యం, నాస్తికత్వం హ్యాపీ, అందరి సుఖం. అది గోరగా చెప్పిన. అంటే గోరగా చెప్పిన వాళ్ళు ఏమన్నారైనా దేవుడు అబద్ధం, కరెక్ట్. దైవభావాన్ని వీడితేనే వ్యక్తి అభివృద్ధి, సమాజ అభివృద్ధి అన్నారు. నిజమే, సమాజ అభివృద్ధి అందరం ఇప్పుడు మనం చూసాం కదా. అంచేత ఆరంగా దైవభావం ఎంత మేరకు ఆస్తిక భావజాలం మనతో పోతుందో, ఎంత మేరకు నాస్తిక చైతన్యం మనలో వస్తుందో అంత హ్యాపీగా మనందరం ఉంటాం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమేల, ఈసారి ప్రముఖ విద్యావేత్త, సంఘ సంస్కర్త, నాస్తికుడు అయినటువంటి గోపాల్ గణేష్ అగర్కర్ గురించి మాట్లాడుకున్నాం. గోపాల్ గణేష్ అగర్కర్ నిజంగా వీళ్ళందరి కృషి వల్లే ఈరోజు సమాజంలో స్త్రీ పురుష తేడాలు తగ్గి అందరూ హ్యాపీగా పెడతారు. సమాజం చక్కగా పురోగమనం సాధిస్తుంది. స్త్రీ విద్యతోనే, స్త్రీ పురోగతితోనే, మహిళా పురోగతితోనే సమాజం అభివృద్ధి, అది డౌట్ లేదు. ఈరోజు మనం ఇదిగా ఈ సమాజం ఇంత బాగా ముందుకు వెళుతోంది అంటే మహిళలు కూడా అభివృద్ధి చెందబట్టే, ఒక పురుషుడు అయ్యేది కాదు. అది గుర్తించాల్సింది. మహిళలు కూడా చదువుకున్నారు, మహిళలు కూడా బాగా తెలివితేట ముందుకు వస్తున్నారు, వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళందరి కృషి వల్ల, సమానమైన స్త్రీ పురుషుల యొక్క సమానమైన కృషి వల్లే ఈ సమాజం. అలాకుండా సమాజం సగం మంది మహిళలు ఏదో అలా పడుంటే ఈ సమాజం ఈ పాతకాలం లాగానే ఉండేది. ఎప్పుడైతే స్త్రీ చదువుకుందో ఈ ఒక శతాబ్ద కాలంలో 100 ఏళ్లలో చెప్పలేని ప్రగతి చెందింది. మన భారతదేశం తీసుకుందాం. 100 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉంది, ఈ 100 సంవత్సరాల్లో స్త్రీ విద్య రావడంతో భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో చూస్తే చెప్పలేని అభివృద్ధి వచ్చింది. 100 సంవత్సరాల క్రితం
భర్తే దైవం, భర్త చెప్తే భర్తతో పాటు చితి మీద సజీవంగా మరణించాలి. భర్త చనిపోతే గుండు చేసి ఒక చిన్నప్పుడు పెళ్లి చేసేవాళ్ళు 10 ఏళ్ళ పిల్ల అయినా సరే గుండు చేసి తెల్లజరి కూర్చోబెట్టాల్సిందే, ఇంట్లో కూర్చోవలసిందే. అసలు స్త్రీ అనేది చదువుకోవడానికి వీలు లేదు. ఇలాంటి దయనీయమైన ఘోరమైన ఆచారాల సంవత్సరం 100 సంవత్సరాల క్రితం 50 ఏళ్ళకి దాకా ఉన్నాయి. ఇప్పటికీ కొంచెం చోట సాగుతున్నాయి కొంత. కానీ సమాజంలో ఎక్కువ పర్సంటేజ్ మార్పు వచ్చింది. ఆ మార్పు వల్లే సమాజంలో ఇంత బాగా హాయిగా అందరూ ఉన్నారు. ఎంత ప్రగతి, సమాజ ప్రగతి. ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 70 ఏళ్ళ నువ్వు సమాజాన్ని కొద్దిగా ఆలోచన చూస్తే ఎంత వెనకబాటుతున్నాం సమాజం ప్రగతి అంతా మహిళా విద్యతో, మహిళా ప్రగతితో వచ్చింది. దానికంత కారణం మహిళోద్యమానికి ఎంతమంది రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళు వాళ్ళు, దాంట్లో ఈ గోపాల్ గణేష్ అగర్కర్ వీళ్ళందరూ చేసిన కృషి అమోఘమైంది. దానికి మళ్ళీ ఆ కృషికి అడ్డుపడే ఏంటంటే అర్థంబద్ధమైన మూఢనమ్మకాలు, ఛాందస భావాలు, మత నమ్మికలు అవన్నీ మార్పుకు అడ్డం పడ్డాయి. అందుకనే ప్రతి సంఘ సంస్కర్త అప్పటి ఉన్నటువంటి మూఢనమ్మకాలని, ఛాందస భావాలని ఖండించాడు. అప్పుడున్న ఆచారాలని, అన్నింటిని ఖండించుకుంటూ వచ్చాడు. చేస్తే ముందుకెళ్ళా సమాజం ముందుకెళ్ళలేదు. నాస్తికులుగా వాళ్ళలో నాస్తికుని చెప్పుకోపోయినా చాలామంది, నేను నాస్తికుని చెప్పుకోపోయినా సరే నాస్తిక చైతన్యంతోనే సమాజంలో మార్పుకు వాళ్ళు నడుము బిగించారు. ఆ సంఘ సంస్కర్తలందరూ నాస్తిక చైతన్యంతో ఉండబట్టే మార్పు వచ్చింది. అంచేత ఈ నాస్తికత్వానికి, సంఘ సంస్కరణకు, నాస్తికత్వానికి, మానవత్వానికి ఎంతో సంబంధం ఉంది. అలాంటి సంబంధాన్ని చూపించిన వ్యక్తి గోపాల్ గణేష్ అగర్కర్. 19వ శతాబ్దంలో ఉద్భవించిన సంఘ సంస్కర్తల్లో బెంగాల్లో ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, మహారాష్ట్రలో గోపాల్ గణేష్ అగర్కర్ ఇద్దరు కూడా నాస్తిక హేతువాద భావాలు కలిగిన ప్రముఖులు. సమాజంలో మంచి మార్పు వచ్చిందంటే తీసుకొచ్చారంటే వారు తప్పకుండా వాళ్ళ నాస్తిక భావాలన్నా హేతువాద భావాలు. సమాజంలో మార్పు రావాలంటే నాస్తిక చైతన్యం కావాలి, లేదా హేతువాద చైతన్యం కావాల్సిందే, లేదు రాదు. ఆస్తికుల ద్వారా సమాజంలో మార్పు రాదు, అంతే. అది అనేక పరిస్థితులు తెలుసు, గుర్తుంచుకోండి. ఆస్తికుల ద్వారా, ఆస్తికత్వం ద్వారా, ఆస్తిక భావజాలం ద్వారా సమాజంలో మార్పు రాదు. చూసాం శతాబ్దాల తరబడి ఎలా మనం పడున్నాం. మతాలు మనం నడిచివేశాయి, రాజులు మనం చేశారు. పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనల్ని పాలించారు. ఎందుకని? మనలో ఆస్తిక భావజాలం వల్ల. ఎవరు ఎప్పుడైతే ఇక్కడున్న సంఘ సంస్కృతులు, మహానుభావులు నాస్తిక చైతన్యంతో ముందుకు నడిచారో అప్పుడే మార్పు వచ్చింది. మతం వల్ల కాదు, మతాధిపతుల వల్ల కాదు, మత స్వామీజీల వల్ల కాదు, ఇంకోటి వల్ల కాదు, ఇప్పుడు రాదు. నమ్మండి. అది ఆలోచన చరిత్ర చూడండి. స్వామీజీలు, బాబాలు, మతాధిపతులు, పోపులు, వీళ్ళెవ్వరి వల్ల, మొల్లాలు, మౌలీలు ఎవ్వరి వల్ల సమాజం ముందుకెళ్ళదు. మార్పు రాదు వాళ్ళ వల్ల. వచ్చింది నాస్తిక చైతన్యం వల్లే. నాస్తికత్వాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళే, హేతువాద భావాలను ఆచరణలో పెట్టిన వాళ్ళే. వాళ్ళ వల్లే సమాజం మార్పు వచ్చింది. మత నమ్మికల్లో ఉన్న వాళ్ళ వల్ల కాదు, మత నాయకుల వల్ల కాదు. వాళ్ళ వల్ల సమాజం వెనక్కి వెళుతుంది. గుర్తించండి. ఇప్పటికైనా సరే ఎవడైనా మతం గురించి మాట్లాడితే, సనాతన ధర్మం మాట్లాడితే వాళ్ళు సమాజాన్ని తిరోగమనానికి తీసుకెళ్ళాలనే పురోగమనానికి కాదు. అది మాత్రం గుర్తించండి. సనాతన ధర్మం ఎవరైనా మాట్లాడారంటే సమాజం వెనక్కి మళ్ళించేవాళ్ళే. అయితే వీళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు కనుక ఇలాంటి మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎంత మాట్లాడినా వాళ్ళ ఆటలు సాగడం లేదు. ఎందుకని? చైతన్యం, ప్రజల్లో చైతన్యం ఒప్పుకుంది. మత ఛాందసవాదుల యొక్క భావాలు చెల్లుబాటు కావట్లేదు. అంచేత వాళ్ళు విద్యకు, సమాజ పరివర్తనకు అవినాభావ సంబంధం గుర్తించారు. విద్య, సమాజ పరివర్తన రెండు కూడా. స్త్రీ విద్యను, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి ధైర్యంగా అలాంటి వివాహాలను ఎన్నో వ్యతిరేకతల మధ్య నిర్వహించడమే కాకుండా
నాస్తికత్వానికి సంఘ సంస్కృతి అవిరావ సంబంధాన్ని స్పష్టంగా వివరించారు. ఇప్పుడు నేను చెప్పేది సేవా నాస్తికత్వం ద్వారానే సంఘ సంస్కృతానే సమాజం ముందుకు వెళ్తుంది, స్త్రీ విద్య ద్వారానే ముందుకు వెళ్తుంది. స్త్రీ విద్యకు కూడా నాస్తిక చైతన్యం ఉంటేనే ముందుకు వెళ్తుంది, సాగుతుంది, లేదా రాదు. వారు పేరు సనాతన ఆచారాలను ఎవరు గణేష్ అగ్రకర్ను తర్వాత ఈశ్వర విద్యాసాగర్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ కూడా సనాతన ఆచారాలను, మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని, కర్మ నుదిలాంటి నమ్మకాలను వ్యతిరేకించి ప్రజల్లో సంఘ సంస్కృతాభిలాషను శాస్త్రదృష్టిని పెంపొందించారు. ఇద్దరు కూడా ఈశ్వరచంద్ర విద్యాసాగర్, గోపాల్ గణేష్ అగ్రకర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాల్లో 19వ శతాబ్దం పూర్వార్ధంలో ఈ రంగంలో అవిరళ కృషి చేయగా, అగర్కర్ 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో తమ విశిష్ట కృషిని సాగించి ఇద్దరూ సంఘ సంస్కరణ రంగంలో నాస్తిక హేతువాద దృక్పథంతో ముందడుగు వేసి అగ్రగాములుగా నిలిచారు. వారు మతాన్ని ప్రక్క పెట్టి మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. మతం అంటే మానవత్వం ఉండదమ్మా, అది మా చెబుతున్నాను. మూఢత్వం ఉంటుంది. చివరిగా నరబలులు కూడా ఇచ్చారు. ఎంత మూఢత్వం అవుతుందో. జంతు బలు అల్లుబెట్టింది, నరబలులు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి మతం వల్ల. అంచేత దేశంలో మార్పు రావాలంటే మత ఛాందస భావాలను పక్కబెట్టి ఇంగ్లీష్ అభ్యసించి ముందు సాగాలని నిర్ద్వందంగా పేర్కొన్నారు. 19వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఇంగ్లాండ్లో మొలకెత్తున్న అభ్యుదయ భావాలకు, సాంఘిక సాంస్కృతిక భావాలకు మన దేశంలో అగర్కర్ ప్రతీకగా నిలిచారు. అక్కడ చార్లెస్ బ్రాడ్లా, ఇంగర్సాల్ లాంటి వాళ్ళు అక్కడ యూకేలో వాళ్ళు చేశారు. చార్లెస్ బ్రాడ్లా నాస్తికుడు, ఇంగర్సాల్ అజ్ఞేయవాది, వీళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా చేశారన్నమాట. మహారాష్ట్రలో అగర్కర్కి పూర్వం 19వ శతాబ్దంలో సాంఘిక సమస్యల పరిష్కారానికి పూనుకున్న ప్రముఖుల్లో బాలశాస్త్రి, జంబేకర్, గోపాల్ దేశముఖ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, మహాదేవ రాండే వంటి సంఘ సంస్కృతులు ఉన్నారు. నిద్రాణమైన సమాజం మేల్కొల్పడానికి, ప్రజా చైతన్యానికి వారు అప్పటికప్పుడే గణనీయమైన కృషి చేశారు. అదే కోవకు చెందిన అగర్కర్ నాస్తిక హేతువాద దృక్పథంతో మహారాష్ట్రానికి అగ్రగామిగా నిలిచారు. మహారాష్ట్రలో అగ్రగామించారు. మూఢనమ్మకాలు, అజ్ఞానంపై రాజీ లేని పోరాటం కొనసాగించి ప్రజలను చేతులు చేయడానికి ఆయన నిరంతరం కృషి చేశారు. ఒకటి మా చెబుతున్నాను, సమాజంలో ఏదైనా మార్పు రావాలంటే, ఉన్న స్థితి నుంచి మార్పు రావాలంటే అప్పుడు స్థితిలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని కొట్టేయాలి. మూఢనమ్మకాలను కొట్టేయకపోతే ఆనాడు ఆ స్థాయిలో మూఢనమ్మకాలు ఇంకా ఆ ఆస్తిక భావజాలంలోనే పడుంటారు. మార్పు ముందుకు రారు. మార్పు రావాలంటే ఎప్పుడైనా సరే చెప్తున్నాను, ఆనాటి పరిస్థితులు ఎవరైతే కృషి చేసినా అప్పుడు పరిస్థితుల్లో మూఢనమ్మకాలని, ఛాందస భావాలని ధైర్యంగా కొట్టిపారేయాలి. మూఢనమ్మకాలు అలాగే ఉంచి మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ మార్పు రావాలి, ఆ మార్పు రావాలి అని మా ఉపోద్ఘాతాలు చెప్తే నో యూస్. మూఢ భావాల్ని, ఛాందస భావాల్ని చీల్చి చెండాడితేనే ఈ కొత్తగా చెప్పేదానికి ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఉండదు. అంతే ధైర్యంగా చెప్పి ఆ రంగా అందరు సంఘ సంస్కర్తలు ఆ రంగాన్ని చేశారు. లేదా చేయలేరు వాళ్ళు. తన ఆర్థిక పరిస్థితుల కారణంగా అగర్కర్ ఎంతో కష్టపడి విద్యాభ్యాసం చేశారు. తన చదువు పూర్తిగానే అగర్కర్ న్యూ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభించాడు. ఆ స్కూల్లో విద్యా విధానాన్ని బోధించి విషయాలను పూర్తిగా మార్చి సమకాలీన సమాజానికి అవసరమైన మార్పు సాధించి సమాజ ప్రవర్తనకు ముందడుగు వేశాడు. చదువు అనేది ఆనాటి సమస్యలకి అనుగుణంగా ఉండాలి, అప్పుడున్న వ్యక్తుల యొక్క జీవన విధానానికి అనుకూలంగా ఉండాలి. అంతేగాని మనకు ఇప్పుడున్న జీవన విధానానికి, ఇప్పుడున్న పరిస్థితులకి సంబంధించి విద్యావిధానం లేకపోతే అది వేస్ట్. ఏంటి లాభం? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఆ చదువుకొని చదువు ఏ రంగా తోడ్పడుతుంది. పాతకాలం చదువు చెప్పినా లాభం లేదు, మరీ అడ్వాన్స్ చదువు చెప్పినా లాభం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి కావాల్సిన ప్రకారం విద్యావిధానం, అది అగ్రకర్ చేసిన గొప్ప విషయం. తన భావాల వ్యాప్తికి తెలుగుతో కలిసి మరాఠా మరియు కేసరి వంటి పత్రికలను ప్రారంభించి జనబాహుళ్యంలో మార్పు దృక్పథాన్ని పెంపొందించడానికి అవిరళ కృషి చేశాడు. హేతువాదాన్ని, వ్యక్తి స్వేచ్ఛను, మానవ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని
సమాజ పరివర్తనకు అడ్డంగా ఉన్న మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని, సామాజిక కురీతులను అంతమొందించడానికి పూనుకున్నాడు. చూసారు, సమాజం చెప్పిన సంఘ సంస్కరణ చేయాలంటే, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే అప్పుడున్నటువంటి మూఢనమ్మకాలని, అజ్ఞానాన్ని, సామాజిక పరిస్థితుల్ని చీల్చండాలి. చేతి కుదరదు, అంతే. అప్పుడే మార్పు వస్తుంది. నేను అలాగ ఉంచుతాను, నేను ఇలా చెప్తాను, కుదరదు, అంతే. అదంతే. మహారాష్ట్రలో కేసర పత్రిక సామాజిక చైతన్యానికి నాంది పలికింది. అగర్కర్ బ్రిటిష్ పెత్తనాన్ని ఒక ప్రక్క వ్యతిరేకిస్తూ, అప్పుడు బ్రిటిష్ పాలన ఉండేది, ప్రజల్లో స్వాతంత్ర్య పెంపొందిస్తూ, మరొక ప్రక్క సమాజ ప్రగతికి అవరోధంగా ఉన్న పురాతన ఛాందస్తత్వాన్ని వ్యతిరేకిస్తూ, మూఢమకాలను ఖండిస్తూ, స్త్రీల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ అజ్ఞానాంధకారంపై రాజీ లేని పోరాటం కొనసాగించారు. పాత ఛాందస భావాలను, ఆచారాలను విడనాడి ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అవినీతికి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు. విద్యా విధానం కాలం చెల్లిన పాత భావాలకు ప్రతీకగా ఉందని, ప్రజల్లో సృజనాత్మకతను, నిర్మాణాత్మక దృక్పథాన్ని పెంచడంలో విద్యావిధానం విఫలమవుతుందని ఆందోళన చేశారు. అదే అని చెప్పారు. విద్యా విధానం కాలం చెల్లిన పాత భావాలకు ప్రతీకగా ఉంది. ప్రజల్లో సృజనాత్మకని, నిర్మాణాత్మక దృక్పథాన్ని పెంచడంలో విద్యావిధానం విఫలమవుతుందని కూడా ఆందోళన చేశారు. అగ్రగత సైన్సు, శాస్త్రీయ దృష్టి కావాలన్నారు. ఆధునిక పరిశ్రమలపై దృష్టి సారించి పారిశ్రామిక విప్లవానికి పూనుకోవాలన్నారు. అదేవిధంగా చేస్తేనే విద్య, విజ్ఞానం వల్ల సామాన్య ప్రజలకు జీవన విధానం మెరుగవుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ ప్రధాన ఆర్థిక దృక్పథం కావాలని కోరారు. మన వ్యవసాయ ప్రధాన దేశం కనుక వ్యవసాయ ప్రధానంగా ఉండాలని, సమాజంలో మార్పు రావాలంటే కుల వ్యవస్థ పోవాలని, స్త్రీల స్థాయి పెరగాలని, పురాణాలకు అనుగుణంగా ఆధునిక వ్యవస్థ ఉండాలని కూడా తప్పని, చిన్నపిల్లల పెళ్ళిళ్ళు జరగకూడదని, మరి ఆ రోజు చిన్నపిల్లలు ఉండే, స్త్రీలు పురుషులకు బానిసలు అన్న భావం తిరిగిపోవాలని అన్నారు. 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో చదువుకున్న వారు సైతం పాత భావాలకు బానిసలుగా ఉండేవారు. మితవాద మనస్తత్వాన్ని అగర్కర్ తీవ్రంగా ఖండించారు. కొత్త ఆలోచనలు, కొత్త భావాలు ప్రజల్లో పెరగాలని, పాత వ్యవస్థను దాటి సెక్యులర్ దృక్పథంతో ముందుకు సాగాలని అగర్కర్ పేర్కొన్నారు. అగర్కర్, తిలక్, చిప్లూకర్ వంటి వారు ఫెర్గూసన్ కాలేజీ, దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థల నిర్మాణానికి తోడ్పడ్డారు. తిలక్ సంఘ సంస్కరణలో అగర్కర్తో విభేదించడంతో కేసర పత్రిక వీడి సుధాకర్ పత్రికను అగర్కర్ ప్రారంభించారు. హిందూ ముస్లిం సమైక్యత కొరకు పనిచేశారు. చాలా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటి తిరస్కరించి నైతిక విలువలతో, సృజనాత్మకతతో, నాస్తిక హేతువాద దృక్పథంతో మరింత ముందుకు సాగారు. హిందూ సనాతనులు అతనిపై దండయాత్ర చేశారు కూడా. ధర్మాన్ని, శాస్త్రాలను అగర్కర్ నాశనం చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. కానీ రాజులేని పోరాటం నిర్భయంగా కొనసాగించాడు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మలో నమ్మకం, పూజలు, పునస్కారాలు మాని ప్రజలు యథార్థాన్ని గుర్తించాలని, అప్పుడే సామాజిక వ్యవస్థ బలపడుతుందని, సమాజ సంబంధాల్లో మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలని, దేవుని కాదని ప్రజలు శాస్త్రీయను అలవర్చుకోవాలని అగర్కర్ నిర్భయంగా ముందు చెప్పాడు. అదే సమాజంలో మార్పు రావాలంటే నాస్తికుడు అవ్వాలి, హేతువాది అవ్వాలి, నాస్తిక చైతన్యం కావాలి. ముఖ్యంగా నాస్తిక చైతన్యం, శాస్త్ర విజ్ఞానం, శాస్త్రపదం. ఎవరైతే శాస్త్ర విజ్ఞానం, శాస్త్రజ్ఞానం, నాస్తిక చైతన్యం ఇష్టంతో వాళ్ళ వల్లే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆస్తికుల వల్ల, ఆస్తిక సిద్ధాంతం వల్ల, ఆస్తిక నమ్మికల వల్ల రాదు. అంతే. మనం చరిత్రను చూస్తే, నువ్వు చరిత్ర ఇంకా పైగా చెప్పని వాటి వల్ల సమాజం ఉన్న చోటు ఉండిపోతుంది, లేదు వెనక్కనే పోతుంది. ఈ సనాతన ధర్మం ఇవన్నీ చెప్పాను ఏమీ కూడా మన 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 సమాజాన్ని వెనక్కి మళ్ళించేవి కానీ ముందుకు సిలువ కాదు. లేదా ఉన్న చోటునేలా ఉంచుతాయి. లేదా ప్రగతికి మాత్రం తోడ్పడవు. మనం కావాల్సినది నిరంతర ప్రగతి, నిరంతర అభ్యుదయం, నిరంతర అభ్యుదయం ఉంటే అప్పుడే నాగరికత. అభ్యుదయం లేకపోతే, ప్రగతి లేకపోతే నాగరికత కాదది. అంటే నాగరికత పెంపొందాలంటే ఖచ్చితంగా పాత ఛాందస భావాలు, సనాతన ధర్మాలు లాంటివి పక్క తూసిపడేయాలని నిలిపేయాలి. 1856లో జన్మించి 1895లో చిన్న వయసులో పోయారు. 1856లో జన్మించి 1890లో మరణించిన అగర్కర్ సెక్యులర్,
రేషనిస్ట్ సంఘ సంస్కృతగా ఖ్యాతి చెందారు. గోపాల్ గణేష్ అగర్కర్ సెక్యులర్ సోషల్ రిఫార్మర్ అని డాక్టర్ అరవింద్ గణాచారి 2005లో ఇంగ్లీష్లో రచించిన 400 పేజీల పుస్తకం ఈ సంఘ సంస్కృత విశిష్ట కృషి దర్పణం. ఇదమ్మాది. అందుచేత సమాజంలో మార్పు రావడానికి ఎంతమందో కృషి చేశారు. వాళ్ళందరూ కృషి వల్లే, వాళ్ళందరూ నాసిక చేసిన ముందు వెళ్ళబట్టే, వాళ్ళందరూ కూడా నీకు మూఢనమ్మకాలు ఖండించడం వల్లే, ఈ పనికిరాని ఛాందభావాన్ని ఖండించడం వల్లే, వాటిని నెట్టి వెనక్కి పారేయడం వల్లే, వెనక్కి నెట్టి పారేయడం వల్లే, ఆధునికతని ఆహ్వానించడం వల్లే సమాజం ముందుకెళ్ళింది. మనతో హాయిగా ఉన్నాం. ఈ హాయి దీనివల్ల వచ్చింది, నాస్తిక చైతన్యంలో వచ్చింది. ఆస్తికత్వం వల్ల కాదు. మనం ఎవ్వరు సమాజం కోసం పనిచేసిన వాళ్ళని, సమాజం అభివృద్ధి కోసం తీసిన వాళ్ళు అందరిలో నాస్తిక చైతన్యం ఉంది. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అవే ముందుకు సిళ్ళాయి, కానీ సనాతన ధర్మాలు లాంటివి కాదు. అంతే స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే మనం ముందుకు పురోగతి మంది. లేకపోతే పడుంటాం. అలాగే ఆది మనుషులు ఎలా పడున్నారో అలాగా మనం అలాగే పడుంటాం. కాదు, ఉండమని ఉండరులే. ఇప్పుడు ప్రజలు ఆగమని చెప్పే కదా, ప్రజాస్వామ్య చైతన్యం చవి చూసిన తర్వాత నియంతృత్వాన్ని భరించలేని చెప్పిన ఆ రంగానే ఇప్పుడు ఈ రంగా సామాజిక చైతన్యం చూసిన తర్వాత ప్రజలెవరు ఈ స్వామీజీలు, ఈ బాబాలు, వీళ్ళెవ్వరి మాటలు వినరు. ఊరికే సాగుతాయి అంతే. వాళ్ళ మాటలు ఏమీ పనిచేయవు. వీళ్ళు ఊరికే గుట్టి కంఠఘోష ఇంకేం కాదు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, శనిగ్రహమే మనిషికి కలిగే అనారోగ్యాలకి, అరిష్టాలకి కారణమంటూ ఉంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? అది ఒట్టి మూఢనమ్మకమ్మ. మన సూర్య కుటుంబంలో గ్రహాలుగా యాక్సెప్ట్ చేయబడ్డవి 8 గ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు అంటారు. ఆ నవగ్రహాలు దాంట్లో మనం చూసినట్లయితే మరి వేరు. మరి పంచాంగం ప్రకారం చెప్పే గ్రహాలు వేరు, అసలు సైన్స్ ప్రకారం వేరు. పంచాంగంలో వాళ్ళు వచ్చి చంద్రుడిని కూడా గ్రహం అంటారు. చంద్రుడు ఉపగ్రహం గ్రహం అంటారు. అలాగే సూర్యుని కూడా గ్రహం అంటారు. అదే సూర్య కుటుంబం సూర్యుని చుట్టూ ఏమైనా తిరుగుతున్నాయి. సూర్య కుటుంబం సూర్యుని చుట్టూ ఏమైనా తిరిగేవి. నేను సూర్యుని అంటిపెట్టుకున్నా తిరుగుతున్నావు. నేను సూర్యుని ఒక గ్రహం అంటారు. అసలుకి ఏమైనా కొద్దిగైనా సైన్స్ అంటూ అవగాహన ఉందా? రాహుకేతులు గ్రహాలు అంటారు. అసలు రాహుకేతులు లేని గ్రహాలు ఎలా అవుతాయి? అదంతా అజ్ఞానానికి చెప్తాను కదా. మతాలు ఇవే. ఈ రోజుకి మా ఉగాది వచ్చి ఉగాది వచ్చి ఏం చేశారు? పంచాంగం కూర్చొని మళ్ళీ సూర్యుడు, చంద్రుడు, గ్రహాల గురించి మాట్లాడారు. అర్థం ఉందా? అసలు అర్థం ఉందా అన్నపోయి ఇంత సైన్స్ అడ్వాన్స్ అయ్యి కూడా ఇంకా ఆ చాలా శక్తులు ఎంత అడ్వాన్స్ అయ్యి కూడా సూర్యుడు ఒక గ్రహం కింద, చంద్రుడు ఒక గ్రహం కింద, రాహుకేతుడు గ్రహం కింద ఆయన మాట్లాడి ఒక్కొక్క గ్రహానికి ఒక గుణాన్ని ఆపాదించడం. అరే వాట్ ఈజ్ దిస్? ఎంత అజ్ఞానం! ఆస్తికత్వం అజ్ఞానానికి చిహ్నం. ఎవడన్నా ఆస్తికుడు అంటే వాడు అజ్ఞాని అనాల్సిందే. ఆస్తికుడు అంటే అజ్ఞాని. ఎందుకంటే పనికిరామని నమ్ముతున్నాడు కదా. అజ్ఞానం నమ్ముతాడు, జ్ఞానం నమ్ముతాడు, నమ్మడు. అలాగే శనిగ్రహం అంటే శనిగ్రహం గ్రహం మనకి సైంటిఫిక్గా మనకి సూర్య కుటుంబంలో యాక్సెప్ట్ అయినవి 8 గ్రహాలు. 9వ గ్రహం ప్లూటోని అది డ్వార్ఫ్ ప్లానెట్ కింద చూస్తారు. డ్వార్ఫ్ ఊరికి ప్లానెట్ కింద తీసుకోరు. మామూలుగా ప్లానెట్కి ఉండాల్సిన గుణాలన్నీ ప్లూటోకి. అంచేత 8 గ్రహాలే ఉంటాయి. 8 గ్రహాలే ఏంటవి? మెర్కురీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటరు, శాటర్న్, యురేనస్, నెప్ట్యూను. ఇవి 8 గ్రహాలు సూర్య కుటుంబంలో గ్రహాలు. సూర్య కుటుంబం అంటాం. సూర్యుడి చుట్టూతా తిరుగుతున్నాయి. 8 గ్రహాలు. భూమి కూడా గ్రహమే.
మరి గ్రహాలకు బుద్ధులు చెబుతున్నారు. ఈ గ్రహాలు అలాగే శని గ్రహం, దానికి కొన్ని బుద్ధులు. విచిత్రం ఏంటి, శనిగ్రహం అన్ని అనర్థాలకు మూలం. ఎంత మూర్ఖత్వం! ఇప్పుడు మన భూమండలం మీద ఇదో గ్రహం, దీనికి బుద్ధులు, మనిషికి ఉండే బుద్ధులని ఆపాదిస్తే ఏదో మట్టికి మా నీరుకి అన్నీ ఆపాదిస్తే మనిషికి ఉండే బుద్ధులు లాంటి ఆపాదిస్తే అది మూర్ఖత్వం, అజ్ఞానాన్ని పరాకాష్ఠగా వచ్చి మరి ఏమవుతుంది? అలాగే శనిగ్రహం గురించి కూడా, శనిగ్రహం గురించి ఏంటి, శనిగ్రహం పేరుతేనే జనాలకి వణుకు మొదలుతాం. అమ్మో శనిగ్రహమా అంటారు. అరే ఒక గ్రహాలు అదొక గ్రహం. శనికాలం అంట, శనికాలం, శని పట్టింది, శని వదలట్లే ఉంటుంది. శనికాలాన్ని, శని అనేది శని ఉండే కాలాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని హరిస్తాడంటాడు. శని ఉన్నాడే, శని ఆ గ్రహం, ఆ శని అనేవాడు కాలాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని హరిస్తాడంట. అనేక అవినీతి పనులు చేయించి నాశనం చేస్తాడంట. శని కూడా మనిషి కిందే, ఆ గ్రహాన్ని కూడా ఒక మనిషి కిందే. గరీబుని నవాబుగా, నవాబుని గరీబుగా చేయగల సమర్థుడని అంటారు శని. ఏలిన నాటి శని, అష్టమ శని, ఆర్ధాష్టమని శనిని మానవులు బింబెలిస్తారు. రావు కూడా ఈ గ్రహానికి అనుకూలంగా ఉంటాడట. అసలు రావు గ్రహం లేదు, పైగా కథలు చూడు, రావు కూడా ఉంటాడట. శనికి అధిదేవత యముడట. వాడు ఎక్కడున్నాడు, యముడు ఎక్కడున్నాడు? యమలోకం ఉందంటాడు, నరకం అంటున్నాడు. అసలు యముడు నరకం లేదు, యమలోకం లేదు, యముడు లేడు. కల్పితాలు దాసం ఎలా ఉంటుంది? శనిగ్రహం ప్రభావాన్ని వదిలించుకోవడానికి అనేక పూజలు, శాంతులు చెయ్యాలట. అప్పుడే మనిషి శనికి విముక్తి అవుతాడట. అసలు శని ఇవన్నీ అన్నీ కల్పితాలే, అన్ని అబద్ధాలే. నువ్వు అడిగావు కదా, శనిగ్రహం అన్ని అర్థాల మూలం అనిపిస్తే వీడు చెప్పేవన్నీ అబద్ధాలు. అది ఒక గ్రహం, దానికి అన్నీ దానివల్ల వచ్చే అనర్థాలన్నీ అర్థం లేనివి. చెప్పుకున్న గ్రహాలు ఎన్ని రకాలు చెప్పుకున్నాం కదా, అష్టగ్రహాలు, 9 ప్లేటో, దాని ఇప్పుడు ద్వార్ఫ్ ప్లానెట్ అంట. ద్వార్ఫ్ బుడ్డిది, అది ప్లానెట్కి తీసుకోరు, ప్లానెట్కి దాకా అవ్వలేదు. శనిగ్రహమే కాదు, ఏ గ్రహానికి ఎటువంటి ప్రభావం లేదు. మానవులకు ఉండే భావోద్వేగాల్ని, మంచి చెడుని ఈ గ్రహాలకి ఆపాదించడం, కొన్నింటిని మంచి గ్రహాలుగాను మరికొన్నింటిని చెడు గ్రహాలుగా పేర్కొనడం కేవలం అభూత కల్పనలు. ఆశ సిద్ధాంతాలు పనికి మాలిన అర్థం లేని ఇటువంటి సిద్ధాంతాలు బోల్డన్నీ ఉన్నాయి. ప్రతిదానికి ఏదో ఒక భయంకరమైన ఆపాదించడం, దానికి పూజలు, శాంతులని కొన్ని పేర్కొన్నాం. శాంతి చేయాలంటారు. ఒక దోపిడీ వర్గం ఈ పన్నిన పన్నాగం ఇది. మనుషుల్ని మూర్ఖులుగా, మూఢులుగా తయారు చేసి పబ్బం గడుపుకున్న ఒక వ్యవస్థ అసలు స్వరూపం. అది ఒక వ్యవస్థ, ఆస్తి వ్యవస్థ ఏర్పరిచింది ఒక వ్యవస్థని. దాని ద్వారా దోపిడీ చేస్తుంది. ఏ గ్రహానికి ఎటువంటి ప్రభావం లేదు, వాటికి చెందిన మంచి చెడు ఏదీ లేదు. కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న వీటి ప్రభావం మానవ జీవన విధానం మీద ఎటువంటి ప్రభావం లేదు. అంచేత శనిగ్రహం అనే అనర్థాలకి మూలం అనేది మీనింగ్లెస్. వాళ్ళు చెప్పేవాడు బుర్ర లేనివాడు, వినేవాడికి బుద్ధి లేదని చెప్పాలి అంతే. వాడు బుర్ర లేదు, వీడికి బుద్ధి లేదు అంతే. జ్ఞానం, మనిషి అనేవాడికి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి, అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మనుషులు 2 ఉన్నాయి, ఆస్తి ప్రవృత్తి, నాస్తి ప్రవృత్తి ఉన్నాయి. అంచేత ఆ నాస్తిక ప్రవృత్తిని పెంచుకోవాలి. ఆస్తి ప్రవృత్తిని వినాడితేనే పురోగతి, లేకపోతే ఉన్న చోటే పనికిరానివాడి కింద, సవరి కింద, ఎందుకు పనివాడికి మిగులు ఉంటాడు. డాక్టర్ గారు, హింసకు ప్రతిహింస సమస్యను పరిష్కరిస్తుందా? నక్సల్స్ ఏరివేతతో గిరిజనుల అభివృద్ధి జరుగుతుందన్న విషయంపై మీ కామెంట్ ఏంటి? ప్రమీల, ఛత్తీస్గఢ్ మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో 30 మంది 40 మందిని పోలీసు ఎదురుకార్పుల్లో చంపేశామని చెప్పేసి చాలా కానీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇలాగే అనేక మంది చంపారు. కానీ నక్సల్స్ పోయారా? పోలా. నక్సలైట్స్ ఉన్నారు అంటేనే అక్కడ సామాజిక పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థమవుతుంది. అక్కడ అసమానతలు ఉన్నాయి, దోపిడీ ఉంది, దుర్మార్గం ఉంది, దుష్టత్వం ఉంది.
నిస్సహాయులుగా ఉన్నారు. అక్కడ గిరిజనులు నిస్సహాయులుగా ఉన్నారు. అక్కడ బూర్జా వర్గం, పెత్తందారి వర్గం వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. అంత ఎక్స్ప్లాయిటేషన్ వల్ల, దోపిడీ వల్ల అక్కడ ప్రజలు చాలా బాధపడుతుంటే ఆ ప్రజలకి అండగా ఈ నక్సలైట్స్ ఉంటున్నారు. నక్సలైట్స్ అంటే వేరే కాదు, ప్రజల దుర్మార్గానికి, దుష్టత్వానికి, దోపిడీకి వాటికి వదులుకొని సామాన్య ప్రజల్ని మంచిగా తయారు చేయడం, వాళ్ళకి అండగా ఉండడం, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడడం. నక్సలిజంకి ఇంకే కాదు. నక్సలిజం కేవలం ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో, అసమానతకు గురవుతున్నారో, దోపిడీకి గురవుతున్నారో ఆ అయ్యే వాళ్ళకి అండగా ఉండి మేమున్నాం నీకు, ఎవరు చేస్తారో చూస్తూ ఉంటారు. అయితే ఈ ప్రజాస్వామిక దీంట్లో హింసా మార్గాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఎవడైతే పెత్తందారు అయితే, భూస్వామి అయితే వాడు దోపిడీ వాళ్ళు చంపేస్తున్నారు. వాడు చంపితేనే వాడు దుర్మార్గం అంతమవుతుంది, ఇంకోటి చెయ్యడు అని వాళ్ళ పాలసీ. ఇలాంటి దోపిడీ వాళ్ళని, దుర్మార్గుల్ని చంపేయాలి, వీళ్ళు చీలపురుగు సమాజానికి అని వాడు చంపేస్తేనే సమస్య. కానీ అవుతుందా? ఒక బాబాని మనం బట్టబయలు చేసి ఇంకో బాబా తయారవుతున్నాడు. ఒక దొంగ బాబాగా వెలుగుతున్నాడు. వాడు ఒట్టి మోసగాడు రా, వాడు దగాకూరరా, వాడు అన్నీ చేసేవాడు అంతా గాలింటి క్లియర్ అనేట్లా వాడిని బట్టబయలు చేసేస్తే వాడు దొంగ బాబా మంత్రులు నమ్మే పొరపాటున్నాడు. ఇంకో బాబా వస్తే ఆ బాబాని మళ్ళీ నమ్ముతాం. ఆరంగానే ఈ పెత్తందారులు కూడా ఒకరిని చంపినా ఇంకో పెత్తందారు తయారవుతున్నాడు. వ్యవస్థ ఎందుకని అక్కడ ఆరంగం ఉంది. ఆరంగా ఆ గిరిజనుల యొక్క బతుకులు నిరంతరం ఎక్స్‌ప్లాయిటేషన్గా ఉన్నాయి. ఇక్కడ జరుగుతుంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళేంటి నక్సలిజం అనేది అసమానతలు ఉండకూడదు, దోపిడీ పనికిరాదు. వాళ్ళు మనుషులే, వాళ్ళకి తగిన సదుపాయాలు కావాల్సింది. ఇప్పుడు ఆ అడవుల్లో గిరిజనుల్లో వాళ్ళు ఎందుకు అలాగా ఇదవుతున్నారంటే వాళ్ళకి సరైన వైద్య ప్రజం లేదు, చదువు లేదు, ప్రయాణ సౌకర్యం లేదు, ప్రస్తుత సౌకర్యం లేదు, ఏదీ లేదు. అన్నిట్లో లోటుగానే ఉన్నాయి వాళ్ళకి. లోటుకుంటే కల్లా వాళ్ళు అలాగే ఉంటున్నారు. ప్రజాప్రభుత్వంలో ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగించాలి. ముందు ప్రభుత్వం వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పారించాలి. దృష్టి పెట్టి ఎక్కువ రోడ్లు వేయాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి. లేకపోతే ఎందుకు అలాగే ట్రాన్స్పోర్ట్ ఉండదు అక్కడ. దాదాపు ప్రయాణ సౌకర్యాలు ఉండవు, ప్రస్తుత సౌకర్యాలు ఉండవు, ఏ వైద్య సౌకర్యాలు ఉండవు. అన్ని రకాలుగా ఇబ్బందులు పాలవుతుంటారు వాళ్ళు. వాళ్ళకి ముందు ప్రభుత్వం వాళ్ళ మీద వాళ్ళకి సౌకర్యాలు కలిగించాలి. ప్రభుత్వం వాళ్ళు ఏమనుకుంటారంటే అలా అక్కడి బయట వచ్చి జనసామాన్యులు కలిసిపోవచ్చు, కానీ ఈ నేల నాది, ఈ నీరు నాది అన్నట్లుగా ఆ నేలను నమ్ముకుంటారు, ఆ నీరు నమ్ముకుంటారు, ఆ నీడను నమ్ముకుంటారు. వాళ్ళు ఆ జీవితానికి అలవాటు పడిపోయారు. మేము ఇది మాకు హాయిగా ఉంది, ఇంతకాలం ఎప్పుడో తరతరాలుగా మేము ఈ అడవిలోనే ఉన్నాము, మాకు బాగానే ఉంది, మాకు కావాల్సిన సౌకర్యాలు అమర్చండి, మేము మాత్రం ఇక్కడి నుంచి బయట రామంటారు వాళ్ళు అనేది. మేము ఇక్కడి నుంచి రాము, మేము అలవాడిపోయాం. మనంతకైనా కొంతమంది కొన్ని ఊళ్ళకి అలవాడుతారు, ఊరు రారు, అక్కడ ఉంటారు. ఆరగానే వాళ్ళు ఆ ఏరియాకి అలవాటు పెట్టారు, కానీ సౌకర్యాలు కొడుతున్నారు. ఆ సౌకర్యాలు ప్రభుత్వం సమకూర్చట్లేదు. దాంతోడు రెండో పక్క దోపిడీ వర్గం, పెత్తందారి వర్గం, బూర్జా వర్గం వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది. ఇక్కడ అసలు కథ అంతా ఉంది. ఇక్కడ నక్సలైట్స్ పనిచేయాల్సింది ఏంటంటే హింసకు ప్రతిహింస ఉంటుంది, గుర్తించాలి. వాళ్ళు హింసా మార్గంతో మార్పు చేద్దాం అనుకున్నారు. వీళ్ళకంటే ప్రభుత్వం మరింత పవర్ఫుల్, గుర్తించాలి. వీళ్ళేరు ఒక తుపాకి ఉంటే ప్రభుత్వం 2 తుపాకులు ఉన్నాయి, వీళ్ళేరు ఒక బాంబు ఉంటే ప్రభుత్వం 2 బాంబులు ఉన్నాయి. ఎలా? వీళ్ళకు ఉన్న శక్తి కంటే ప్రభుత్వం మోర్ పవర్ఫుల్. అంచేత ఆ ప్రభుత్వం అనేది వీళ్ళని ఇలా చేసే హింసని ఒప్పుకోదు కూడా. ఎవరు ప్రజాస్వామికులు అసలు ఒప్పుకోరు. ప్రజాస్వామికంలో ఏదైనా సరే చర్చల ద్వారా
జరగాల్సిందే, అంతేగాని హింస ద్వారా కాదు. శాంతియుతంగా ఆందోళన చేయండి, శాంతియుతంగా చర్చలు చేయండి, శాంతియుతంగా. అంతేగాని నేను లాగి లంపకాయ కొడతాను, నోరు మూసుకుంటే నేను ఇంకో 2 లంపకాయలు కొడతాను, వాడు కొడితే 1 2 కొడతాను. ప్రభుత్వం అనేది మోర్ పవర్ఫుల్ దాన్ దీస్ ఆల్. పౌరుల కంటే ప్రభుత్వం పవర్ఫుల్. హింసను అసలు ఊరుకోదు ప్రభుత్వం, ఎక్కడా ఊరుకోదు. అంటే నక్సలైట్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న భూస్వాముల్ని వాళ్ళని చంపేస్తుంటే ప్రభుత్వాలు చంపేసి ఊరుకోదు. నీ ఆయుధం నీ చేతిలో తీసుకుని ప్రభుత్వం. ఏ పౌరుడు తన చేతిలోకి ఆయుధం తీసుకోవడానికి వీలు లేదు. ఎవ్వరి చేతిలో ఆయుధం ఉండడానికి లేదు. ఆయుధం అంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది శాంతి రక్షణ కోసం. ఇక్కడ నక్సలైట్స్ విధానంలో ఏంటంటే హింస. ఆ హింసా మార్గం అనేది మనకి ఇప్పుడు స్వాతంత్రం అప్పుడు మహాత్మా గాంధీ గారు మెయిన్గా ఆయన చేసే సత్యాగ్రహ పద్ధతి వల్ల, సత్యాగ్రహం, అహింస సత్యమే సత్యాగ్రహం, దానివల్లే స్వాతంత్రం వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్ర ఆజాదీ ఫౌజ్ పెట్టాడు, దానికి పెద్ద ఏం లేదు. భగత్ సింగ్ ప్రాణాలు అర్పించాడు. ఎంతమందో వీళ్ళు హింస చేసి దానివల్ల హింస ద్వారా మార్పు రాదు ముందు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదానికంటే ఆ పౌరుల కంటే ప్రభుత్వం మోర్ పవర్ఫుల్. మనకంటే బ్రిటిష్ ప్రభుత్వం మోర్ పవర్ఫుల్. భారతీయులు మనకంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం మోర్ పవర్ఫుల్. ఎంతకైనా తీసుకు దింపేస్తున్నాం. కానీ గాంధీ గారు ఎప్పుడైతే సత్యాగ్రహ పద్ధతిలో అహింసాయుతంగా చేశారో ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. ఏదో కొంతమంది చంపింది, కొంతమంది చేసింది, కానీ అణిచివేయలేకపోయింది పూర్తిగా. ఎందుకని గాంధీ గారు తీసుకున్న అహింసా మార్గము సత్యాగ్రహం అనేది. సత్యాగ్రహం ఆయుధం అహింస. అక్కడ గాంధీ గారి మార్గం కరెక్ట్ మార్గం. ఆరంగా నక్సలైట్స్ కూడా వీళ్ళ మార్పు కావాలి, వాళ్ళు నిజంగా నక్సలైట్స్ మన వాళ్ళకి నిజాయితీని మనం ఏమాత్రం సైకించడం. వాళ్ళ చంపినంత మాత్రాన్న వాళ్ళు దుర్మార్గులు హంతకులు అన్న వీలు లేదు. వాళ్ళు ఎవరు చంపుతున్నారు దేనికోసం అంటే అక్కడ ఉన్న ప్రజలకి ఒక రకమైన అన్యాయానికి గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు, దుర్మార్గానికి గురవుతున్నారు, దుష్టత్వానికి గురవుతున్నారు. వాళ్ళ రక్షణ కోసం వీళ్ళు ప్రాణాలు తగ్గించి అక్కడ వెళ్ళి వాళ్ళు తీసిన మార్గం హింసా మార్గం కనుక ప్రభుత్వాన్ని చేస్తుంది. హింసకు ప్రతిహింస ఉండి తీరుతుంది. ఆ ప్రతిహింస ప్రభుత్వం దూరంగా అయితే మహా ఎక్కువగా ఉంటుంది. వాడు ఒక్కరిని చంపితే వీళ్ళు 10 మంది చంపుతుంది ప్రభుత్వం. ఏరిపరి అదే ఈ పదే చేస్తుంది. కానీ ప్రభుత్వం చేసే పని వల్ల కూడా అవ్వదు. ఇప్పుడు ఎన్నిసార్లు జరిగింది ఛత్తీస్గఢ్లో, ఎంతమందినో నీకు అలా ఎక్కే కదా. మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా జరిగింది, అన్ని చోట్ల కూడా ఇలాగే జరుగుతుంది. అన్ని చోట్ల ఎక్కడ కూడా కాదు. అంచేత నక్సలైట్స్కి చెప్పాల్సిన ఏంటంటే, చేయాల్సిన ఏంటంటే వాళ్ళు హింసా మార్గాన్ని విడనాడి అహింసాయుతంగా సత్యాగ్రహ పద్ధతిలో చైతన్యం తీసుకురాలి. ఇది అయ్యేదాకంటే గాంధీ గారి పద్ధతిలో అహింసాయుతంగా సత్యాగ్రహ పద్ధతుల్లో ప్రజలను చైతన్యం చేసేది కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆ మార్పు స్థిరంగా ఉంటుంది. హింస ద్వారా మార్పు రాదు, అది తేలిన సత్యం. అది నలుగురు చంపచ్చు, 4 రోజులు భయంతో ఉంచవచ్చు, కానీ జరగదు. ఒకడు పోతే ఇంకోటి వస్తాడు. పోలీసులు చంపేసి కానిస్టేబుల్ చంపేసి ఒక కానిస్టేబుల్ ఇంకో 4 కానిస్టేబుల్ కొత్త వాళ్ళు వస్తారు. ఒక ఎస్పీని చంపితేను, ఒక డిఎస్పీని చంపితేను, ఒక డిఐజీని చంపితేను అవది ఇంకోటి వస్తాడు, ఇంకా 4 వస్తాడు ఈ మాట. నో, అది పద్ధతి కాదు అసలు. నక్సలైట్స్ కోరేటువంటి సమాజం అందరూ ఆహ్వానిస్తారు, కాదను. కానీ హింసా మార్గం మాత్రం దాని సరైనటువంటి మార్గం కాదు. అంచేత ఆ హింసకి ప్రతిహింస జరుగుతోంది. ఆ ప్రతిహింస జరగకూడదు కోసం మంచి కరెక్ట్ కాదు. కానీ ప్రభుత్వం కూడా అంత ఎక్కువ ఇంత ఏరిపారేయడం అనేది కాకుండా చర్చకి 100 సార్లు పిలుస్తానండి. వాళ్ళు పిలుస్తానండి, ఇప్పుడు హింస పిలుస్తానండి చర్చలకు. ఎంతమంది చంపుతారు వాళ్ళు, చంపేది ఉంటుంది. చర్చకి నిజాయితీగా ప్రభుత్వం కూడా వారితో చర్చలు చేయండి. ఏ అన్యాయాన్ని అయితే ఎత్తి చూపిస్తుందో నక్సలిజం, అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని దేని ప్రతి చూపిస్తుందో దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం కూడా నిజాయితీగా కృషి చేయనండి. ఎందుకుంటుందో చూస్తాను నక్సలిజం ఏమాత్రం ఉండదు. ఎప్పుడైతే ప్రభుత్వం నిజాయితీగా గిరిజనులకు తగినటువంటి సౌకర్యాలు కలిగిస్తుందో
అక్కడ ఆర్థికంగా తోడ్పడుతుందో, సామాజికంగా తోడ్పడుతుందో, వైద్యపరంగా తోడ్పడుతుందో, చదువు విద్యాపరంగా తోడ్పడుతుందో, వైజ్ఞానిక పరంగా తోడ్పడుతుందో నక్సలిజం ఉండదు. ప్రభుత్వం తోడ్పట్టలేదు కనుకే అక్కడ దోపిడీ జరుగుతాం కనుకే, దుర్మార్గం ఉంది కనుకే, దుష్టంతో కనుకే నక్సలిజం ఉంది అక్కడ. లేకపోతే నక్సలిజం ఎందుకుంటుంది? ఉండదు. అంచేత ప్రభుత్వం కూడా ఇప్పటికైనా లెసన్ నేర్చుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలా చేయాలి. హింసా మార్గం అదే నక్సలైట్ అయినా తప్పే, ప్రభుత్వం అయినా తప్పే. హింస అనేది పనికిరాదు. హింస వల్ల ఏమాత్రం సమస్య పరిష్కారం అవ్వదు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అన్ని చోట్ల అన్ని విషయాల్లో అన్ని చదివి ప్రూవ్ అయిన విషయం. ప్రతీకారాలు ప్రతీకారం అవ్వదు. ఎప్పుడు ప్రభుత్వం మోర్ పవర్ఫుల్. అంటే నక్సలిట్స్ ముందు వాళ్ళు కొంత తగ్గి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం దృష్టికి ఆ సమస్య తీసుకెళ్ళి చేయమంటే ఎంత విలువైన ప్రాణాలండి నేను వాళ్ళు మాట్లాడి ఎంత నిజాయితీ వాళ్ళల్లో వాళ్ళ ప్రజల పక్షాన్ని ఎంత తగ్గ నిలబెడుతున్నారు. ప్రాణాలు ఎందుకు త్యాగం చేయాలండి? అవసరం లేదు. ప్రజల పక్షాన్ని నిలబడండి, గట్టిగా నిలదించండి, పోరాడండి, పోరాటాలు చేయండి. ఎందుకు మార్పు రాదు? ఖచ్చితంగా వస్తుంది. సూర్యుడు సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం సత్యం, అహింస అనే దాని మీద సత్యాగ్రహం ద్వారానే మహాత్మా గాంధీ లొంగదీశారు. అలాంటి ఒక నక్సలైట్ గిరిజనుల యొక్క సమస్యల కోసం ఏమాత్రం కష్టం కాదు. అంచేత వాళ్ళ యొక్క నిజాయితీని మనం శంకించలేము, కానీ వాళ్ళు తీసుకున్న నక్సలిజం హింసా మార్గం కరెక్ట్ కాదు. ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పోరాటం చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతులు చేసేట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క త్యాగం చాలా గొప్పది అవుతుంది. ప్రిమిల ఇవాళ మనం చాలా విషయాలు తెలుసుకుందాం. మన ఎథీస్ట్ బులెటిన్లో మన ప్రేక్షకుడికి నాస్తికత్వం అంటే ఏమిటి అనేదాన్ని వీరెందుకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేదనడం, లేదా ఈ ఆచారాలను సాంప్రదాయాలను తిట్టడము, ఈ బాబాల్ని సమాజం తిట్టడము, ఈ జ్యోతిష్యులను తిట్టడము, అది కాదు. ఒక జ్యోతిష్యునో బాబానో బట్టబయలు చేసిన మాత్రాన ఈ మూఢనమ్మకాలు పోవు. వాడు బట్టబయలు చేసి మోసగాడు ఇప్పుడు తెలిసిందిరా అంటారు, కానీ ఆ మనస్తత్వం మాత్రం మారదు. ప్రజల మనసు వాళ్ళ చేత ప్రజల్లో ఆ ఆస్తికత్వానికి సంబంధించిన భావజాలం ఉందే, బానిస ప్రవృత్తి, అజ్ఞానం ఉందే, దాన్ని తొలగించడానికి మనం కృషి చేయాలి. మూఢత్వాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. విజ్ఞానాన్ని కలిగించాలి, చైతన్యాన్ని కలిగించాలి. ఆ చైతన్యం ఎప్పటికీ సమాజంలో సరైనటి సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ఇస్తాము. ప్రశ్నించే గుణం, పరిశీలించడం, పరీక్షించే గుణం ఇప్పుడు మనం పెంపొందింపజేస్తాము. ఆటోమేటిక్గా ఈ మూఢనమ్మకాలు దొరుకుతాయి. ఆటోమేటిక్గా ఈ మహిమల మనస్తత్వం దొరుకుతుంది. మనుషులు చైతన్యంతో అవుతారు. అంచేత సరైనటువంటి నాస్తిక చైతన్యాన్ని కలిగించడం కోసం సమరం ఛాందస్ కృషి చేస్తున్నాయి. మనకి నాస్తికతకు సంబంధించింది అందులో గోరా గారు చెప్పిన పాజిటివ్ ఎథిజం ఇది కరెక్ట్ నాస్తికత్వం. నాస్తికత్వంలో రెండు రకాలు, నెగిటివ్ ఎథిజం, పాజిటివ్ ఎథిజం. నెగిటివ్ అంటే కేవలం అన్ని మామూలుగా మూఢనమ్మకాలని చెప్పుకుంటూ వెళ్ళడం, అంతేగాని దేవుడు లేదన్నావు, అతిశక్తి లేదన్నావు, అయితే ఈ సమాజం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని అన్ని రంగాల్లోనూ ఒక ఇలా ఉంటుంది, ఇలా ఉండాలని ఒక నాస్తిక దృక్పథంలో ఉండాలని చెప్పింది గోరా తప్ప ఇంకెవరు చెప్పాలి ప్రపంచంలో ఎవరు చెప్పాలి? గోరా గారే చెప్పారు. ప్రపంచంలోనే నాస్తికత్వానికి సమగ్రమైన రూపం ఇచ్చి, సంపూర్ణ రూపం ఇచ్చి, అన్ని రంగాల్లో జీవితానికి సంబంధించిన ఆస్తికత్వానికి గుణాత్మకమైన ప్రత్యామ్నాయంగా చూపించింది పాజిటివిజం గోరా గారి. అన్నిట్లోనూ ఆ రంగం చెందిన నాస్తికత్వం గురించి, పాజిటివ్ ఎథిజం గురించి మనం తెలియజేయడం కోసం సమరం ఛానల్స్ నడుపుతున్నాం. నాస్తికత్వం గురించి చెప్పడం కోసం అని. రాబోయే యుగం నాస్తికత్వం అంతే, దాని సందేహం లేదు. రాబోయే యుగం నాస్తికత్వానిదే. అంచేత అది నిదానంగా వచ్చిన మార్పు వచ్చినా కూడా అది మన భారతదేశంలో నాస్తికులను చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు, కానీ కొన్ని దేశాలు 80%, 90% అలా ఉన్నారు నాస్తికులను చెప్పుకునేవాళ్ళు. అలా ఎన్నో దేశాలు ఉన్నాయి.
అసలు ఎథీస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకునే దేశాలు కూడా ఉన్నాయి. మాది నాస్తిక రాజ్యాంగం అని చెప్పుకునే దేశాలు కూడా ఉన్నాయి. మన ఇద్దరు కూడా చెప్పుకున్నాం కానీ ఏ దేశాలు నాస్తిక రాజ్యాంగం చెప్పుకుంటున్నాయి, ఏ దేశాల్లో నాస్తికులు 60%, 70%, 80% ఉన్నారు మనం అని చెప్పుకున్నాం. అంత మార్పు వస్తుంది. ఆ రంగా ఈ నాస్తిక చైతన్యం తీసుకురావడం కానీ పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది, పాజిటివ్ హిందీ ఛానల్ ఉంది, పాజిటివ్ తెలుగు ఛానల్ ఉంది, అలాగే ఎథీస్ట్ బులెటిన్ 5 ఎథీజం మీద గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథీజం అప్రోచ్లో దాంట్లో మనం నడుపుతున్నాం. వీటి గురించి అందరూ చూడాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రుల చేత కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేయించండి. మనం ఒక నవ సమాజాన్ని కోరుతున్నాం, ఒక సమాజాన్ని కోరుతున్నాం, మానవతంతో కూడిన సమాజాన్ని కోరుతున్నాం, సామాజిక న్యాయం, సామాజికంగా ఉండేది సమానత్వం అని కోరుతున్నాం. అందుకోసం అది దీంతోపాటు తక్కువ ఛానల్స్ మనకు ఉన్న 20 ఛానల్స్ నడుపుతున్నాం. మోర్ దాన్ 20 crores వ్యూస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు 152 దేశాల్లో చూస్తున్నారు మంది ఈ ఛానల్స్. 152 దేశాల్లో చూడడం అంటే నాట్ ఏ జోక్. అంత ఇదిగా మనం చూస్తున్నారు. ఎంతో ఇదిగా చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడాను వాళ్ళందరిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథీజంకి సంబంధించినవన్నీ కూడా చూడండి. మనం ప్రేక్షకులు చాలా శ్రద్ధగా మన ఎథీస్ట్ బులెటిన్ ఛానల్ కూడా చాలా శ్రద్ధగా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. మనం చేస్తూ మరి ఈ వారం మన ప్రేక్షకులు సెలవుచ్చుకున్నాం. మళ్ళీ వచ్చే బులెటిన్ కలుసుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథీస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.